హాయ్ అండి, వెల్కమ్స్ టు స్మom. ఈరోజు మన వీడియోలో మన ఇంటిలో చాలా ఈజీగా రుచికరమైన కచోరీలు ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ రెసిపీ చేయడానికి 15 నిమిషాల సమయం పడుతుంది అంతే. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్లేట్లో 1 కప్పు గోధుమ పిండి, కొంచెం సాల్ట్, బాగా మరిగించుకున్న 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి, ఎందుకంటే ఇందులో పెట్టే స్టఫింగ్ బయటకు రాకుండా ఉంటుంది. ఇలా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపై ఒక గిన్నె బోర్లించి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. లేదు అంటే ఒక తడి క్లాత్ అయినా చుట్టూ పెట్టుకోవచ్చు. ఇప్పుడు స్టఫింగ్ కావాల్సిన ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టి పాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఇందులో 1 కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన 1 కప్పు క్యాబేజీ ముక్కలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో అల్లం పచ్చిమిర్చి ముద్దను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 కప్పు క్యారెట్ తురుము కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన 1 కప్పు టమాటా ముక్కలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం చాట్ మసాలా, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ ముద్దను బాగా ఒత్తుకోవాలి. ఇలా ఎంత బాగా ఒత్తుకుంటే కచోరీలు అంత బాగా వస్తాయి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని చపాతీల్లా చేసుకోవాలి. కొంచెం మందంగా ఒత్తుకోవాలి, ఎందుకంటే మనం ఇందులో పెట్టే స్టఫింగ్ బయటకు రాకుండా ఉంటుంది. వీటిని ఒత్తుకునేటప్పుడు ఆయిల్ కానీ పిండిని కానీ వాడనవసరం లేదు. ఇప్పుడు ఈ చపాతీలో మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఉంది కదా, దాన్ని ఇలా పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి. ఇలా ఇలా క్లోజ్ చేసుకోవాలి. పైన ఎక్స్ట్రాగా పిండి ఉంటుంది, అది తీసేసుకోవాలి. తీసేసుకొని ఇలా కొంచెం రౌండ్గా చేసుకొని మళ్ళీ ఒకసారి అలా నెమ్మదిగా ఒత్తుకోవాలి. ఎక్కువ ప్రెస్ చేయకూడదు, ఎందుకంటే లోపల ఉన్న స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది. అలా కొంచెం లైట్గా అలా ప్రెస్ చేయాలి. ఇలా ఒత్తుకున్న వాటిని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మరొకటి తయారు చేసుకుందాం. దీన్ని కూడా అలాగే పలుచగా కాకుండా కొంచెం మందంగా ఒత్తుకోవాలి. ఈ కచోరీలు తయారు చేసుకోవటానికి ఒక్క 15 నిమిషాలు టైం కేటాయిస్తే సరిపోతుంది. బయట మనం పిల్లలకి సమోసాలు, బజ్జీలు అలాంటివి కొనిపెడుతూ ఉంటారు కదా, అలాంటివి కొనిపెట్టే బదులు ఒక్క 15 నిమిషాలు టైం కేటాయించి ఇలాంటి స్నాక్స్ ఇంట్లోనే తయారు చేసుకుంటే మంచిది. ఇందులో కూడా ఇలా స్టఫింగ్ పెట్టుకొని ఇలా క్లోజ్ చేసుకొని నెమ్మదిగా ఎక్స్ట్రాగా ఉన్న పిండిని తీసేసుకొని దీన్ని నెమ్మదిగా ఇలా ఒత్తుకోవాలి. ఒత్తుకొని ఇలా ఒత్తుకున్న వాటిని అన్నింటినీ ఒక ప్లేట్లో పక్కన పెట్టాలి. ఒకదాని మీద ఒకటి పెడితే అంటుకుపోతాయి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని దానిపై ఒక కళాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవనివ్వాలి. హీట్ అయినిచ్చి మళ్ళీ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాక అప్పుడు మనం తయారు చేసుకున్న కచోరీల్ని
ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. అన్నీ ఒకసారి వేసేయొద్దు, ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని వేసుకున్న వెంటనే కదపకూడదు. ఫ్రై అయ్యాక అప్పుడు టర్న్ చేసుకోవాలి. అప్పుడు వెనుక వైపు కూడా బాగా వేగుతాయి. చూడండి, ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని తీసుకొని నూనె వాడే విధంగా ఒక చట్రంలో వేసుకోవాలి. లేదంటే టిష్యూ పేపర్స్ పై అయినా వేసుకోవచ్చు. ఇలాంటివి చేసుకొని తినటం హెల్తీగా ఉండొచ్చు అని నేను చెప్పలేను. ఎందుకంటే బయట నుంచి కొని తెచ్చుకొని తినే వాటికంటే ఇలా ఇంట్లో చేసుకొని తినడం కొంతలో కొంత బెటర్ కదా. ఎందుకంటే బయట ఎలాంటి ఆయిల్స్ వాడతారు అనేది మనకు తెలియదు పూర్తిగా. సో మనం ఇలా ఇంట్లో చేసుకోవటం వల్ల ఫుడ్ తినే విషయంలో మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. చూసారు కదండి, ఈ కచోరీలు ఎలా తయారు చేసుకోవాలో మీరు తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.